ప్రైజ్ ద లార్డ్. మెల్కిషెదెక్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆత్మీయ బిడ్డలకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. సర్వాధికారి నిరంతరము స్తోత్రార్హుడైన మన ప్రభు కృప మనకందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. మరి పరిశుద్ధ గ్రంథం నుంచి ఈ దినము కొన్ని చక్కటి మాటలు మనం చదువుకుందాం. ఏబు గ్రంథము 36వ అధ్యాయం 10వ వచనంలో కొన్ని మాటలు చదువుకుందాం. ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవజేయును, పాపముని విడిచి రండి ఆజ్ఞ ఇచ్చును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడైన ప్రభు వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది, ఉపదేశము వినుటకే వారి చెవిని తెరవజేయుము. అవునండి, ఆత్మ చెప్పు సంగతులు చెవి కలిగిన వాడు వినుగాక అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇదిగో తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను, నా స్వరము ఎవడైనా విని తలుపు తీసిన ఎడల నేను లోపలికి వచ్చేదను అని వాగ్దానం ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవజేయును, పాపమును విడిచి రండి ఆజ్ఞ ఇచ్చును. అవునండి, ఎప్పుడైతే ఉపదేశము వినడానికి హృదయం అనే చెవి తెరవబడతాదో, ఎప్పుడైతే ఆ హృదయం తెరవబడతాదో, పరిశుద్ధపరచబడతాదో, మరి పాపమును విడిచిపెడతారు, లోకముని విడిచిపెడతారండి. కాబట్టి విశ్రాంతి దినమున దేని బిడ్డలారా, అపోస్తుడైన పౌలు గారు మరి నది అద్దరన చేరి ఒక మీటింగ్స్ పెట్టినప్పుడు ఆ మీటింగ్స్లో చాలా మంది స్త్రీలు కూడి ఉన్నారు. అప్పుడు అపోస్తుడైన పౌలు గారు అక్కడ ప్రసంగిస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, తుయతైరైన పట్టణస్థురాలు అపోస్తుడైన పౌలు గారు ప్రసంగం చేస్తున్నప్పుడు లూదియా అనే స్త్రీ ఓదా రంగు పొడి వ్యాపారం చేసుకుంటూ అక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు దేవుని బిడ్డలారా, అనేక మంది వింటున్నారు, కానీ హృదయం మాత్రం తెరవబడ్డది లూదియా స్త్రీకి మాత్రమే. ఆమె భక్తి కలిగిన స్త్రీ, భయభక్తులు కలిగిన స్త్రీ. దేవుని బిడ్డలారా, మరి మీటింగ్స్కి వెళ్తూ ఉంటారు, ప్రార్థనకి వెళ్తూ ఉంటారు. కొంతమంది మీటింగ్స్కి వెళ్ళిన తర్వాత రకరకాలమైన వాటిని కొంటూ ఉంటారు. ఇది బాగుంది, కబోర్డ్లో పెట్టుకుంటే బాగుంటుంది, ఇది మరి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే బాగుంటుంది, రకరకాలుగా కొంటూ ఉంటారు. కొంతమంది భక్తి చేయడానికి వెళ్ళినప్పుడు భక్తిగానే ఉంటారు. కొంతమంది దేని బిడ్డలారా, మరి లోకానుసారముగా తిరుగుతూ అనేకమైన వాటిని కొంటూ అట్లా ఉండకూడదండి. లూదియా స్త్రీ పౌలు గారు చెప్తున్న మాటలు విని హృదయం తెరవబడ్డది. ఎప్పుడైతే ఉపదేశం వినినప్పుడు హృదయం తెరవబడతాదో ఆ కుటుంబానికి రక్షణ ఉంటుంది, ఆ కుటుంబం రక్షించబడుతుందండి దేవుని బిడ్డలారా. కాబట్టి ఇటాలీ పటాలమనబడిన మరి పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలైన భక్తుడున్నాడు. కైసర్లో ఉంది ఆ కుటుంబము. శతాధిపతి ఒక గవర్నర్ ఆయన. ఆ శతాధిపతి దేవుని బిడ్డలారా, మరి తన కుటుంబముతో కూడా కలిసి మధ్యాహ్నం 3 గంటలప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని దినాలు గడిచిపోయాయి. ఒకానొక సందర్భంలో కొర్నేలి అని దేవదూత కొర్నేలి పిలువుట మరి ప్రత్యక్షమైంది. దేవదూత అంటది, ఇదిగో నీకు ఒకటి కొదువుగా ఉంది. అవునండి, హృదయములో, ఆత్మీయ జీవితంలో, కుటుంబములో ఏ కొదువు ఉందో
ఏ లోటు కనబడుతుందో, ఏ కొరత కనబడుతుందో దేవునికి బాగా తెలుసండి. దేవునికి బాగా తెలుసు దేవుని బిడ్డలారా. కాబట్టి నీ కుటుంబంలో ఉపదేశం కొదువుగా ఉందేమో, వాక్యము కొదువుగా ఉందేమో. కొర్నేలు కుటుంబంలో వాక్యము కొదువుగా ఉందని మరి లుద్దా, లోస్త్రా, ఎప్పే పై ప్రదేశాల్లో పరిచయం చేస్తున్న దైవజనుడు అపోస్తుడు పేతురుని పిలువనంపించి వాక్యమును బోధించు. నీ కుటుంబంలో వాక్యం కొదువా? మరి నీ ఎదురు కుటుంబంలో, నీ పక్క కుటుంబంలో, నీ గ్రామంలో, నీ బంధువుల కుటుంబాల్లో మరి దేవుని వాక్యము కొదువైపోయి ఉన్నది. నీ కుటుంబం రక్షించబడితే నీ కుటుంబం ద్వారా అనేక కుటుంబాలు రక్షించబడతాయి, వెలిగించబడతాయి, ఉపదేశముతో నింపబడతారు అని దేవుడు ఉద్దేశించి కొర్నేలు దర్శించినప్పుడు కొర్నేలు దేవునికి భయపడిన వాడై, లోబడిన వాడై పేతురుని పిలువనంపించి ఇంచుమించు 3000 మంది రక్షించబడ్డారు అండి కొర్నేలు కుటుంబము ద్వారా. మరి ఎన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నాం? ఎంతమందిని రక్షించగలుగుతున్నాం? ఎంతమందిని దేవుని వైపుకి త్రిప్పగలుగుతున్నాం? దేవుని బిడ్డలారా, ఇక్కడ యోబు ద్వారా మాట్లాడుతున్నాడు. ఉపదేశము వినుటకే వారి చెవిని తెరవజేయును, పాపముని విడిచి రండిని ఆజ్ఞ ఇచ్చుచున్నాడండి. ఎప్పుడైతే పాపముని, లోకాన్ని, శపించబడిన అనుభవాలని విడిచిపెడతారో దేవుని బిడ్డలారా, అప్పుడు నువ్వు వింటున్న ప్రతి ఆడిముత్యమ కంటే కూడా శ్రేష్టమైన వాక్యాన్ని నీ గుండెల్లో నాటబడి శ్రేష్టముగా ఫలిభరితంలో నడిపిస్తుందండి. కాబట్టి దేవుని బిడ్డలారా, రక్షకుడైన మన యేసు క్రీస్తు మరి ఆత్మల రక్షణ కొరకు కొంతమందిని సేవకులను, సేవకురాండ్లను సిద్ధపరిచి ఉన్నాడండి. వినిన వారు రక్షించబడతారు, వినిన వారు కుటుంబాలు కాపాడుకుంటారు. ఎందుకంటే నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, అదే నా బాధలలో నాకు నెమ్మది కలిగించుచున్నదని దావీదు మహారాజు చెప్తున్నాడండి. 119వ కీర్తన 50వ వచనములో. దేవుని బిడ్డలారా, నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది. కొర్నేలు కుటుంబములో పేతురు చెప్పబడిన వాక్యము ద్వారా 3000 మంది బతికించబడ్డారు, రక్షించబడ్డారు. వాళ్ళ మీద ఉన్న పాపము, శాపము, రోత జీవితం తొలగిపోయింది, చీకటి తెరలు తొలగిపోయినాయండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి దేవాతి దేవుని యొక్క వాక్యము నమ్మదగినది, పూర్ణంగీకారమునకు యోగ్యమై ఉన్నది. కాబట్టి లూదియా హృదయము తెరవబడ్డది, తన కుటుంబాన్ని రక్షించుకున్నది. దేని ద్వారా? ఇనుట వలన. దేవదూత ద్వారా హెచ్చరించబడ్డ కుటుంబం. దేవుని బిడ్డలారా, మరి కొర్నేలు కుటుంబం ద్వారా అనేక మంది రక్షించబడ్డారు. దేవుని పరిశుద్ధుడైన మన తండ్రి ద్వారా హెచ్చరించబడ్డాడు నోవాహు, మన పితరుడు, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడండి. కాబట్టి నేడు మీరు వింటున్న ఉపదేశము ద్వారా ఈ చెవితో విని ఈ చెవితో వదలడం కాదు, హృదయం అనే చెవితో ఎప్పుడైతే మనం వింటామో అది 30 60 100 1000 ఆశీర్వాదకరంలోకి నడిపిస్తుంది. ప్రభు ఇచ్చే దీవెనలతో నింపుతాడండి ఉపదేశం. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ ఉపదేశము ఆత్మ ఖడ్గమై ఉన్నది. ఈ ఉపదేశము చిరుజల్లువలే, చిలుకవలే ఉన్నదండి. ఎప్పుడైతే మరి తొలకరి వర్షం ఎప్పుడైతే పడుతుందో మరి ఎండిపోయిన ఎడారి కూడా కస్తూరి పుష్పాలు పూస్తుంది, ఉల్లసిస్తుంది, అరణ్యము పుష్పిస్తుందండి. ఆ విధముగా ఉపదేశం మీరు వింటే మీ కుటుంబాలు, మీ జీవితాలు కూడా మరి అరణ్యము, ఎండిపోయిన అరణ్యము ఏ విధంగా ఉల్లసిస్తుందో సంతోషము, ఆనందము, దేవుని యొక్క కృప మీరు పొందుకుంటారని ప్రభు పేరట మనవి చేస్తూ దేవుడి వాక్యమును ఆశీర్వదించి దీవించునగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంప్రదుడైన నా తండ్రి, దయగలిగిన ప్రభువా, కృప కలిగిన దేవా, నీ వందనాలు, స్తోత్రాలు స్వామి. నీ వాక్యము వినుటకు చెవినే హృదయాన్ని తెరవండి, మంచి తలంపులతో నింపండి, మంచి కందృష్టితో నింపండి.
శపించబడిన అనుభవాలు విడిచిపెట్టుటకు, రద్దు చేయుటకు నీ కటాక్షం ఆ బిడ్డలకి మంచి మనస్సాక్షిని పుట్టించండి. ఎవరైతే నశించిపోతున్నారో ప్రభువా, పతనమైపోతున్నారో ప్రభువా, పాపములో పాతికిపోతున్నారు, అట్టి బిడ్డలు రక్షించి కాపాడి పరిశుద్ధపరిచి నీ పరిశుద్ధమైన ఉపదేశం వినుటకు నీ పరిశుద్ధమైన మందిరం నడిపించమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ దినమంతా నా దేవుని కృప మీకందరికీ తోడే నడిపించును గాక. ఆమేన్.